ఇండియా వర్సెస్ యూఏఈ మ్యాచ్ ప్రివ్యూ అయితే చూద్దాం. సో ఏషియా కప్ 2025 లో ఇండియా ఆడుతున్న ఫస్ట్ మ్యాచ్. ఈ మ్యాచ్ అయితే దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో అయితే జరగబోతుంది. ఈ గ్రౌండ్ స్టార్ట్ చూసుకుంటే మాత్రం ఇక్కడ ఇప్పటి వరకు 93 T20 మ్యాచెస్ జరుగుతాయి. అందులో 46 ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు విన్ అయితే, 47 అయితే సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు విన్ అయ్యారు. సో T20 ఫార్మాట్ కాబట్టి చేజింగ్ చేస్తే బెస్ట్ ఉంటుంది. సో స్కోర్ ఎంత ఉందో దాన్ని బట్టి అటాకింగ్ ఆడాలా, ఎలా ఆడాలా అనేది ప్లానింగ్ చేసుకోవచ్చు. ఇక యూఏఈతో మ్యాచ్ కాబట్టి ఇండియా వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ సైడ్. సో పిచ్క మీద బ్రహ్మాస్త్రం అనే చెప్పొచ్చు యూఏఈతో మ్యాచ్ అంటే. సో అంత టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. సో సేమ్ గ్రౌండ్ లో పాకిస్తాన్ తో మనం మ్యాచ్ అయితే ఆడబోతున్నాం. సో ఆ మ్యాచ్ కి మంచి వార్మప్ మ్యాచ్ గా ఉండబోతుంది. అలాగే గ్రౌండ్ కండిషన్స్ అయినా అలవాటు చేసుకోవడానికి మంచిగా యూజ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇక ఈ మ్యాచ్ లో ఇండియా ప్లేయింగ్ 11 చూసుకుంటే అభిషేక్ శర్మ గానీ, శుభ్మన్ గిల్ గానీ ఓపెనర్స్ గా వచ్చే అవకాశం ఉంది. తిలక్ వర్మ నెంబర్ 3 లో, సూర్యకుమార్ యాదవ్ నెంబర్ 4 లో. సో వీళ్ళు 3 and 4 కొంచెం కింది మీద అయ్యే అవకాశం కూడా ఉంది. నెంబర్ 5 లో అక్షర్ పటేల్ రావచ్చు. సో అతని ఫ్లోటర్ గా యూజ్ చేస్తున్నారు కాబట్టి. నెంబర్ 6 లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 7 లో వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ జితేష్ శర్మ. సో సంజు శాంసన్ ఇక్కడ టాప్ ఆర్డర్ లో ప్లేస్ లేదు కాబట్టి లోవర్ ఆర్డర్ లో జితేష్ శర్మని అయితే తీసుకున్నా నేను. అలాగే నెంబర్ 8 లో కుల్దీప్ యాదవ్, నెంబర్ 9 లో వరుణ్ చక్రవర్తి, నెంబర్ 10 లో జస్ప్రీత్ బుమ్రా, నెంబర్ 11 లో హర్షదీప్ సింగ్. సో 3 పేసర్స్ ఉన్నారు, 3 స్పిన్నర్స్ ఉన్నారు. ఇద్దరు ఆల్రౌండర్స్ ని కలుపుకుంటే అక్షర్ పటేల్ అండ్ హార్దిక్ పాండ్యాని. సో ఏదైతే నా ప్లేయింగ్ 11 అనుకుంటున్నా. సో యూఏఈ కాబట్టి 3 స్పిన్నర్స్ ని అయితే తీసుకున్నా నేను. అలాగే బిగ్ గ్రౌండ్ కూడా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం అంటే బిగ్ బౌండరీస్ కూడా ఉంటాయి కాబట్టి 3 స్పిన్నర్స్ తో వెళ్తున్నా. ఇక ఈ గ్రౌండ్ గురించి చూసుకుంటే మన వాళ్ళకి చాలా అలవాటైన గ్రౌండ్ అని చెప్పొచ్చు. ఛాంపియన్స్ ట్రోఫీ ఇక్కడ జరిగింది, లాస్ట్ టైం ఏషియా కప్ కూడా ఇక్కడే జరిగింది. అలాగే లాక్డౌన్ లో ఐపీఎల్ మ్యాచ్ అప్పుడు కూడా మాక్సిమం అందరూ ఐపీఎల్ ఆడేసి ఉన్నారు ఈ గ్రౌండ్స్ లో. సో అందరికి ఫెమిలియర్ గ్రౌండే కాబట్టి పెద్ద టెన్షన్ పడే అవసరం లేదు కండిషన్స్ తోని. సో మ్యాచ్ లో ఎవరు విన్ అవుతారు అనుకుంటారో కింద కామెంట్ చేయండి. అలాగే ఏషియా కప్ గురించి కానీ, ప్రో కబడ్డీ గురించి చాలా వీడియోస్ అయితే ప్రతిరోజు మన పేజ్ లో వస్తాయి కాబట్టి మన పేజ్ అయితే ఫాలో అయిపోండి.